సింగరేణి భూగర్భ గనుల్లో పనిచేసేందుకు యువత ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు పొందిన వారి గైర్హాజరు ఎక్కువగా ఉంది. దీంతో గైర్హాజరవుతున్న సింగరేణి కార్మికులకు యాజమాన్యం డిస్మిస్ లెటర్స్ పంపించింది. సింగరేణి వ్యాప్తంగా నిధులకు గైర్హాజరయ్యే కార్మికులపై యాజమాన్యం నజర్ పెట్టింది. ఇప్పటికే సరిగా డ్యూటీలకు రాని వారికి ముందుగా షోకాజ్ నోటీసులు ఇచ్చింది. తర్వాత కార్మికుల కుటుంబ సభ్యుల సమక్షంలోనే కౌన్సిలింగ్ ఇచ్చింది. తీరు మార్చుకొని 105 మంది కార్మికులకు డిస్మిస్ లెటర్లను ఇచ్చారు సింగరేణి అధికారులు. భూగర్భ గనులు, ఓపెన్ కాస్ట్లలో పనిచేసే కార్మికుల్లో ఏడాదిలో 100 లోపు అటెండెన్స్ ఉన్న 1204 మందికి యాజమాన్యం కౌన్సిలింగ్ ఇచ్చింది. వీరిలో కొత్తగూడెంలో 80, ఇల్లందులో 12, మనుగూరులో 39, కొత్తగూడెం కార్పొరేట్లో 1, RG1 ఏరియాలో 138, RG2 ఏరియాలో 71, RG3 ఏరియాలో 18, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియాలో 84, బెల్లంపల్లిలో 5, మందమరిలో 199, శ్రీరాంపూర్లో 395, భూపాలపల్లిలో 162 మంది ఉన్నారు. వీరిలో చాలా మందిని ఇప్పటికే పలుమార్లు పిలిపించి కుటుంబ సభ్యుల సమక్షంలోనే కౌన్సిలింగ్ చేశారు అధికారులు. బొగ్గు గనుల్లో పనిచేసేందుకు జాబ్లో చేరిన తరువాత పరిస్థితుల వల్ల డ్యూటీకి పూర్తిగా హాజరు కాని కొత్తగూడెం, రామగుండం, శ్రీరాంపూర్, మందమరి ఏరియాలకు చెందిన 105 మందికి యాజమాన్యం డిస్మిస్ నోటీసులను జారీ చేసింది. అంతకు ముందు 3 సార్లు వార్నింగ్ లెటర్లు ఇచ్చి పలుమార్లు కౌన్సిలింగ్ చేసినా మార్పు రాకపోవడంతో లాస్ట్ ఛాన్స్ గా పేర్కొంటూ నోటీసులు పంపింది. నోటీసు అందిన 45 రోజుల్లోపు సంజాయిషీ లెటర్ ఇస్తే పరిశీలించేందుకు సిద్ధంగా ఉన్నామని యాజమాన్యం తెలిపింది. విధులకు హాజరు కాకపోవడంతో సింగరేణి సంస్థ ఉత్పత్తి లక్ష్యం చేరలేకపోతుందని సింగరేణి అధికారులు తెలుపుతున్నారు. వేరే వాళ్ళకి వాళ్ళ వివిధ రంగాల్లో వేరే రంగాల్లో కూడా వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉంది. అటువంటి దాంతో కూడా రావట్లేదు. తర్వాత ఏంటంటే కొంత ఇప్పుడు నూతనంగా ఉన్న వాళ్ళల్లో ఈ బాధ్యత అన్నది వాళ్ళకి పూర్తిగా తెలిసి రాక కొంతమంది ఇక వాళ్ళు తక్కువ హాజరు శాతంతో నెట్టుకొస్తున్నారు. అది వంటిది గమనించడం జరిగింది. దాంట్లో అనారోగ్య కారణం ఉన్నది. అదర్గా వేసి వాళ్ళకి ఈ ఉద్యోగం కొంత ఇష్టం ఉండో లేకనో చేరిన వాళ్ళు కనబడుతున్నారు. ఇక మిగిలిన వ్యాపకాలలో వాళ్ళకి వేరే రంగాల మీద ఆసక్తి ఉన్న వాళ్ళు కూడా కనబడుతున్నారు. సో మన దగ్గర ఆల్మోస్ట్ 30% యాబ్సెంటిజం ఉన్నప్పుడు కౌన్సిలింగ్ ద్వారా ఒక 10% చేసాము ఈ ఇంప్రూవ్మెంట్. ఇంకా మిగిలిన 20% చేయాల్సి ఉంది. సరే వాళ్ళని ఎంత చేసినా కొంతమంది కౌన్సిలింగ్ కూడా రావట్లేదు. అటువంటి వారికి ఇంటి దగ్గర కూడా వెళ్ళి చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా తక్కువ హాజరు శాతం ఉన్న వాళ్ళ మీద వాళ్ళకి 100 మస్టర్స్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి చార్జ్ షీట్స్ ఇచ్చి వాళ్ళకి ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అది ప్రతి సంస్థలో ప్రతి ఒక్కళ్ళు కూడా 100 మస్టర్స్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళ మీద డెఫినెట్గా క్రమశిక్షణ చర్య ఉంటుంది. కార్మికుడు మరణించినా, అనారోగ్యానికి గురైనా డిపెండెంట్ కింద వారసులకు జాబ్ ఇచ్చింది యాజమాన్యం. ఇలా జాబుల్లో జాయిన్ అయిన వారిలో చాలా మంది ఉన్నత చదువులు చదివి సిటీలో సాఫ్ట్వేర్ జాబ్ చేరిన వారు ఉన్నారు. ఆధునిక జీవితానికి అలవాటు పడిన వారు బొగ్గు గనుల్లో పనిచేయడం కష్టంగా భావిస్తున్నారు. గనుల్లో రాత్రి షిఫ్ట్ డ్యూటీలు చేయడం ఇష్టం లేక డుమ్మా కొడుతున్నట్టు తెలుస్తోంది. అండర్ గ్రౌండ్ మైన్లలో పనిచేసే వారిలో కొందరు అనారోగ్యానికి గురైతే సర్ఫేస్ లో చేసేందుకు డిప్యూటేషన్ పై ఛాన్స్ ఇస్తున్నారు. కానీ యాజమాన్యం ఇటీవల దీన్ని నిలిపివేయడంతో జాబ్ చేసే వారికి వెసులుబాటు లేకుండా పోయింది.